చెందిన వ్యక్తి అని చెప్పి ఒకే కులమే రాజకీయంగా ముందుకు పోతూ మాదిగ సామాజిక వర్గాన్ని అణిచివేస్తూ రాజకీయంగా ఎదగకోకుండా మాదిగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు శాతం తక్కువ ఉంది, అత్యధికంగా మాకు ఓట్లు ఉన్నాయని చెప్పి ఒకే సామాజిక వర్గం ఓన్లీ ప్రచారంతో కాలం గడుపుతూ రాజకీయంగా లబ్ధి పొందుతూ మాదిగలను అణగదొక్కుతా ఉన్నారు. మాదిగలు కమిట్మెంట్తో ఉండాలి, మాదిగలు సొసైటీతో అవగాహనతో ఉండాలి, మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం మన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. ఉన్నత చదువులు చదివించినప్పుడే కుల వ్యవస్థ అంటరానితనం నిర్మూలన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రశ్నించే తత్వం ఉన్న చోటే బానిసత్వం పోతా ఉంది. ప్రశ్నించే తత్వం లేని చోట బానిసత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరూ బుంగా సంజయ్ గారి నాయకత్వంలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటారు. బుంగా సంజయ్ నాయకత్వంలో ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటారా? హక్కుల కోసం పోరాడతారా? మీకు ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే తత్వాన్ని తీసుకోండి. బుంగా సంజయ్ గారి నాయకత్వంలో పని చేయండి. హక్కుల కోసం ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసేందుకు అన్న నాయకత్వంలో ఈ సైన్యమంతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూ కుంభకోణాలు పెట్టేగిపోయి నాట్యమాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమైపోయింది. అనంతపురం స్నేహలత అనే అమ్మాయి తన ఉద్యోగ బాధ్యతలు ధర్మవరంలో ముగించుకొని మార్గం మధ్యంలో అనంతపురం పట్టణానికి వస్తే ఒక ఉన్మాది ఆమెను పొలాల్లోకి లాక్కొల్లి హత్య చేశాడు. ఆదోని డివిజన్ నందవరం మండలం గురజాల గ్రామంలో ఒక బీసీ మహిళను ఒక మాదిగ యువకుడు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆడమ్ స్మిత్ అనే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే కర్నూలు జిల్లాలో పట్టపగలు మిడ్డ మధ్యాహ్నం బండరాళ్లతో మోది చంపేశారు. అదే గుంటూరు నగరంలో రమేశ్రీ అనే మహిళ ఉదయమే టిఫిన్ తీసుకోవడానికి వస్తే ప్రేమ అంగీకరించలేదని చెప్పి ఒక యువకుడు పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తేదీన కత్తి తీసుకొని ఆమెను పొడిసి భారత జాతీయ జెండా ఎగరక ముందునే దళిత మహిళా రత్నాన్ని జాతికి అంకితం చేశాడు ఒక దుర్మార్గుడు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా, ఎక్కడ మహిళలను వేధించినా, యూట్యూబ్ చేసినా దిశ చట్టం తీసుకొని వచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దిశ చట్టం ద్వారా మరి ఈ రాష్ట్రంలో మాదిగ మహిళలను విచక్షణ రహితంగా అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఏం శిక్ష వేశారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు? 20 రోజుల్లో విచారణ పూర్తి చేసి 3 నెలల్లో కోర్టులో ట్రయల్ నడిపి అత్యాచారం చేసిన నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరి శిక్ష చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ మహిళలకు న్యాయం చేసింది అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి అనే మహిళను మహబూబ్ నగర్ జడ్చర్ల దగ్గర టోల్గేట్ దగ్గర 4 ఆకతాయిలు అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ అమ్మాయి రెడ్డి కులస్తులు అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, మిత్రపక్ష నాయకులు, అగ్రవర్ణ నాయకులంతా ఆ కుటుంబాన్ని పరామర్శించి అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి అత్యాచారం గురైన అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి రాష్ట్రంలో నిత్యం మా దళిత మహిళల్ని వేధిస్తూ వెంటబడుతూ అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తూ ఉన్నారు. రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమవుతా ఉన్నారు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కోనసీమ జిల్లా రాజకీయ చైతన్య సభలో ప్రభుత్వం మాకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమవుతా ఉంది? గ్రామాల్లో కుల వ్యవస్థ అంటరానితనంతో నిత్యం దాడులే జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో దళితులకు జీవనాధారం లేని వారికి జీవనాధారం ఉండేందుకు ప్రభుత్వాలు కేటాయించిన అసైన్మెంట్ భూములను పెత్తందారులు దోసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతా ఉంది. ఎక్కడ చూసినా అరాచకమే.
అభివృద్ధి శూన్యం. దళితులకు రావాల్సిన స్వయం ఉపాధి నిధులను 27 దళిత సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోదోడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ అవుట్ సైడ్ పార్ట్, జగనన్న కాలనీల పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు దోసుకోవడమే సరిపోయిందే తప్ప దళితులకు రావాల్సిన స్వయం ఉపాధి నిధులను, దళితులకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. వీటన్నిటిని అడగవలసినటువంటి మన ఎమ్మెల్యేలు, వీటన్నిటిని అడగాల్సినటువంటి మన మంత్రులు, వీటన్నిటిని అడగాల్సినటువంటి మన ఎమ్మెల్సీలు, వీటన్నిటిని అడగాల్సినటువంటి మన కమిషన్లు కూడా ఈరోజు పెద్దందరి వ్యవస్థ కాడ మోకాలతో కూర్చొని మన బడ్జెట్ కూడా బానిసత్వం వహించడంతోనే ఈరోజు మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 6 మంది మంత్రులు ఉన్నారు. వీరంతా పెత్తందారి కులాల కాడ గాడులు కాసేకున్నారే తప్ప మన కులాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమై ఉన్నారు. మనం అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి. మనం రక్షణగా ఉండాలంటే ఇలాంటి మహానుభావుడిని పీ గన్నవరం నుంచి ఖచ్చితంగా చట్టసభలో పంపినప్పుడే మనకు న్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి